హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే అదాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఒక స్కామ్ అనేది బయటపడిందో ఆ స్కామ్ అనేది ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్లో కానీ సర్క్యులేట్ అవుతుంది. అసలు ఆ స్కామ్ ఏంటి, ఎలా జరిగింది, ఈవెన్ అమెరికాతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. కృష్ణకుమారి గారు చెప్పండి. మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఏదైతే అదాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరి మీద ఒక స్కామ్ అనేది బయటపడిందో ఆ స్కామ్ డీటెయిల్స్ మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది మేడం? ఇప్పుడు ఇది ఇవాళ కొత్తగా వచ్చిన వ్యవహారం కాదు, బయటకు వచ్చిన వ్యవహారం కాదు. ఇంతకుముందే ఎలక్షన్స్ కంటే ముందు, మన జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే లాస్ట్ ఇయరు హిండెన్బర్గ్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమనంటే అదాని కంపెనీల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు, అంటే ఆడిటర్లతోటి ఉన్న విలువ కంటే ఎక్కువ విలువ చూపించుకుంటున్నారు, ఒక స్కామ్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే దాని గురించి ఒక రకంగా ఒక 2 రోజులు 3 రోజుల పాటు అదాని కంపెనీ షేర్లన్నీ డమాల్మని పడిపోయి నానా గందరగోళం అయింది. ఆ టైంలో రాహుల్ గాంధీ అడిగాడు దీని గురించి స్పందించమని చెప్పి మోడీని. అయితే దేశం మీద ప్రతిష్టకి భంగం కలిగేటట్లు కాంగ్రెస్ వాళ్ళకి అసలు వాళ్ళకి దేశం అంటే దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు, అయినవి కానివి మాట్లాడి దేశం పరువు తీస్తున్నారు, అది ఇది అని చెప్పి కాస్త హడావుడి చేశాడు. సో ఆ విషయం అంతటితోటి ఆగిపోయింది. అది ఆ హిండెన్బర్గ్ రిపోర్టు అమెరికా వాళ్ళది, వాళ్ళు కావాలని ఇచ్చారు అనేది వాళ్ళ ఉద్దేశం. అలా మనందరినీ నోళ్ళు మూయించాలని ప్రయత్నం చేశారు. సరే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఏంటి అంటే కంపెనీ విలువల్ని ఎక్కువగా చూపించుకుని మాకు ఇంత సామర్థ్యం ఉంది, మాకు ఇన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఉన్నాయి మాకు, కానీ మాకు మూలధనాన్ని సేకరించడానికి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మేము ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతున్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు ఏం ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను పెడుతున్నాను, వీడు ఎంత వరకు చేయగలుగుతాడు, ఎంత చేస్తాడు, నా డబ్బు గ్యారంటీ ఏంటి, నాకు రిటర్న్స్ ఎలా వస్తాయి అని ఆలోచించుకుంటారు కదా. ఆలోచించుకునేటప్పుడు ఏం చేస్తారు, అసలు వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ ఏంటి అని చూస్తారు. ఆ ప్రొఫైల్ ఏంటి అని చూసినప్పుడు అందులో అన్ని దొంగ లెక్కలు కాకి లెక్కలు పెట్టాడు అదాని. పెట్టి ఆడిటర్ చేత ఇప్పించుకున్నారు. ఒకప్పుడు సత్యం కుంభకోణం కూడా ఇదే. అవును, ఉన్న ఆస్తుల కన్నా ఎక్కువ చూపించుకుని కూపర్స్ అనే ఒక కంపెనీ, ఆడిటింగ్ కంపెనీ, వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. అందుకోసం వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేశారు. అయితే ఇప్పుడు ఈయన ఎవరితో ఇప్పించుకున్నాడు దొంగ రిపోర్ట్లు తెలియదు, కానీ రిపోర్ట్లు అయితే దొంగ రిపోర్ట్లు అనేది అర్థమైంది ఒకటి. రెండోది, అమెరికా వాళ్ళ కాంట్రాక్ట్లు ఎలా ఉంటాయి అంటే ఆ దేశంలో చట్టము లంచగొండితనాన్ని చాలా ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందుకోసం ఏం చెప్తారు అంటే ఆ దేశంలో ఎవరైనా వ్యాపారాలు చేయాలి అన్నా, అలాగే ఆ దేశంలో ఎవరైనా మూలధన సేకరణ చెయ్యాలి అన్నా కానీ మేము మీ దేశంలో కానీ ఇంకే దేశంలో అయినా సరే ఎక్కడైనా కానీ మేము ఎవరికి లంచం ఇవ్వలేదు అని చెప్పి ఒక అఫిడవిట్ తీసుకుంటారు మన దగ్గర నుంచి. ఆ అఫిడవిట్ ఇస్తేనే వాళ్ళు వాళ్ళ దేశంలో మన కార్యకలాపాలని ఒప్పుకుంటారు వాళ్ళు. అలా అదాని కూడా వెళ్ళాడు, ఇచ్చాడు. ఇచ్చి అక్కడ ఒక 5,000 కోట్లకి ఆయన మూలధన సేకరణకి పూనుకున్నాడు. అదాని పవర్ అని ఒక కంపెనీ, నేను చాలా పెద్దది నా కంపెనీ, అది ఇది అని చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అయితే ఆయన అంటే భారతదేశంలో ఉన్నాయి నాకు ఇవి పలానా రాష్ట్రాల్లో ఉన్నాయి అని చెప్పాడు. మరి ఆ పలానా రాష్ట్రాల్లో ఏమైనా లంచం ఇచ్చావంటే ఇవ్వలేదు అని చెప్పేశాడు సింపుల్గా. కానీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను అమెరికా చాలా పవర్ఫుల్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి
భారతదేశంలో లంచాలు ఇచ్చిన సంగతి కాకుండా ఏ రాష్ట్రంలో ఎంత ఇచ్చారో కూడా చెప్పారు వాళ్ళు. అబ్బా అంటే ఎంత డేగ కన్ను చూడండి. అమెరికాని ప్రపంచ డేగ కన్ను అంటారు. అవును మేడం. ఇప్పుడు అదాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ మనం తీసుకున్నట్లయితే ఒక కోడ్ లాంగ్వేజ్ కూడా ఉంది అని FBI అనేది రిపోర్ట్లో చెప్పింది అని వింటున్నాం కదా, ఇది నిజమేనా మేడం? అయి ఉండొచ్చు. ఓకే, అయి ఉండొచ్చు. ఇప్పుడు హవాలా ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక చోట డబ్బులు ఇచ్చామనుకోండి, ఇంకో నగరంలో మనం డబ్బులు తీసుకుంటాం. ఈ డబ్బులతో ప్రయాణం చేయటం మనకు కష్టం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ దేశంలో వాళ్ళకి ఒక చిన్న పేపర్ మీద ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ రాసిస్తారు. రాసిచ్చి ఆ చీటీ పలానా చోటకి వెళ్తే మీకు డబ్బులు ఇస్తారు అని చెప్తారు. ఆ చీటీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళకి కోడ్ లాంగ్వేజ్ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎన్ని డబ్బులు ఇచ్చామో అన్ని డబ్బులు అక్కడ ఇచ్చేస్తారు. ఓకే, కోడ్ లాంగ్వేజ్. స్మగ్లర్లు కూడా చేస్తారు ఇదే పని, కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది నథింగ్ బట్ స్మగ్లింగే కదా, అవినీతి ఏదైనా అవినీతే. మరి ఆ విధంగా 1750 కోట్లు దగ్గర కొంతమంది అయితే 2100 కోట్లు అంటున్నారు. 5000 మూలధనం సేకరించడం కోసం, 5000 కోట్లు మూలధనం సేకరించడం కోసం దాదాపు 2000 కోట్లు లంచాలు ఇచ్చారు. అంటే ఈ ఒక్కదానికే ఇచ్చారని కాదు, ఇంక వేరే పర్పస్లో కూడా ఇచ్చి ఉండొచ్చు. అంత లంచం ఇచ్చినట్టు బయటపడింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు గౌతమ్ అదానీ మీద ఇంకొక 8 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళు కేసు పెడితే ఇప్పుడు దీని గురించి ఇండియాలో ప్రకంపనలు మొదలైనాయి. ఇవాళ మొత్తం చూసుకుంటే షేర్ల రేట్లు డమాల్ మొత్తం ఆయన షేర్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పర్సంటేజ్లో 25%, అలాగే 20%, కొన్ని 15% అట్లా షేర్లు పడిపోయినాయి. ఇప్పుడు గౌతమ్ అదానీ సమాధానం చెప్పాలి. అది ఎక్కడ చెప్పాలి? అమెరికా కోర్టులో చెప్పాలి. మరి ఇప్పుడు ఈయన అమెరికా కోర్టుకి వెళ్ళి తలపడి చెప్తాడా? లేదు అనుకుంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇంకో మోడీ, మొహల్ చోస్కి వీళ్ళందరిలాగా వెళ్ళి ఆ గుజరాత్ దొంగలందరితో చేరి ఈయన కూడా వెళ్ళి లండన్లో విశ్రాంతి తీసుకుంటాడా అనేది ప్రశ్న. మేడం, అదానీ గారు వెనక మోడీ గారు ఉన్నారా? ఖచ్చితంగా ఉంది. ఎవరు ఆయన కాక ఇంకెవరు? లేకపోతే అంత ధైర్యం ఎక్కడిది అసలు? మరి లేకపోతే అతని వెనక మోడీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మా వాడు వస్తాడు చూసుకోమని ఎట్లా చెప్తాడు? అంటే ఆ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెనక కూడా మోడీ గారు ఉన్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మోడీ లేకుండా ఈ స్కామే లేదు. గౌతమ్ అదానీ లేడు. లేదంటే అసలు గౌతమ్ అదానీ పేరు ఈ 10 సంవత్సరాలకు ముందు ఎప్పుడు ఏ రోజు వినలా మనం. అవును, అసలు పేరే వినలా. ఇంకా అంబానీస్ తెలుసు, ఇది సెకండ్ జనరేషన్ అంబానీస్ది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు థర్డ్ జనరేషన్కి వచ్చారు. టాటా ఉన్నాడు, దాదాపు 5 జనరేషన్స్. రతన్ టాటా, ఇంకా చాలామంది ఉన్నారు. బిజినెస్ ఫ్యామిలీస్ మొత్తం 2-3 తరాలు బిజినెస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి వాళ్ళందరినీ పక్కన నెట్టేసి ఈయన ఇవి తీసుకుంటారు చూడండి, ఉత్ప్రేరకాలు తీసుకుంటారు కదా, స్పోర్ట్స్ పీపుల్ మాదక ద్రవ్యాలు తీసుకుంటారు. అంటే బాగా ఆడటం కోసం. 14 ఒక్కటే కాదు, కొన్ని మాదక ద్రవ్యాలు కూడా తీసుకుంటారు వాళ్ళు. తీసుకుంటే వాళ్ళకి శక్తి అమాంతం పెరుగుతుంది. పెరిగి అయితే దీన్ని కనిపెట్టడానికి డోపింగ్ టెస్ట్ అని ఉంటుంది. స్పోర్ట్స్ పీపుల్కి డోపింగ్ టెస్ట్లో బయటపడిపోతారు. అట్లా ఇప్పుడు అదానీ సంగతి అందరికీ తెలిసిందే. మరి వీళ్ళందరూ ఇలా ఎన్నో తరాల నుంచి వ్యాపారాల్లో ఉండి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిన గౌతమ్ అదానీ ఇవాళ వ్యాపార సామ్రాజ్యంలో అంబానీలతోటి పోటాపోటీగా ఉన్నాడు అంటే ఎలా ఉండగలిగాడు? ఎలా వచ్చినాయి? హఠాత్తుగా ఎట్లా వస్తాయి? ఎవరికేం డబ్బులు? లాటరీ తగిలితే రావాలి, స్మగ్లింగ్ చేస్తే రావాలి, లేకపోతే ఎవరినైనా చంపేసి లాక్కుంటే రావాలి. ఇలాంటి ఒకటి చేస్తేనే మనకు ఆస్తులు వస్తాయి తప్పితే ఆల్ ఆఫ్ ఏ సడన్ నువ్వు వ్యాపారం పెట్టిన వెంటనే బ్రేక్ ఈవెన్ వచ్చేసేసి మొదటి సంవత్సరమే నీకు లాభాలు వచ్చేయవు కదా. అవును మేడం. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే
మో అదానీ గారి వెనక మోడీ గారు ఉన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ మోడీ గారు ఇప్పుడు పీఎం అయ్యారు అనంటే చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలంతోనే, ఈయన సపోర్ట్‌తోనే అక్కడ పీఎం అయ్యారు అక్కడ నితీష్ గారు. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముక్కుసూటి మనిషి, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఈ సిట్యుయేషన్‌లో చంద్రబాబు నాయుడు గారి వల్లే అక్కడ మోడీ గారు పీఎం అయ్యారు కాబట్టి, అదానీ నువ్వు చేసింది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఒప్పుకుంటారా? చెప్తారా? అనేది ఒక క్వెషన్ మార్క్. చెప్పేదుంటే ఈ పాటికి చెప్పేవాళ్ళుగా. సనాతన ధర్మం అనే పులిచర్మం కప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు మాట్లాడలేదు. అలాగే పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఎన్నికల్లో సై అని గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మాట్లాడలేదు. మోడీ అసలు ఇంతవరకు పెదవి విప్పలేదు, విప్పరు కూడా. మరి వీళ్ళందరూ ఇలా ఉంటే వీళ్ళు మాట్లాడతారని మనం ఎలా అనుకుంటాము? ఒకవేళ మాట్లాడితే గనక మోడీకి మూడినట్టే లెక్క. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు అదానీ గారి గురించి మాట్లాడతారు అనేది పెద్ద క్వశ్చన్. మాట్లాడు ఆయన. ఓకే, మాట్లాడించాలి అంటే ఇక అధికారం పోతుంది అంటే గాని మాట్లాడరు. ఇప్పుడు పెద్ద పెద్ద నేరస్తుల్ని పట్టుకుంటారు, పెద్ద నేరస్తులేంటి చిన్న నేరస్తులేంటి, పోలీసులు పట్టుకుంటారు. పట్టుకుని ఏంటి నువ్వు ఈ నేరం చేసావా అంటే చేయలేదు అంటారు. అప్పుడు పేపర్లో ఏమని రాస్తారు? పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే నిజాలు కక్కారు అని రాస్తారు. అలా తమదైన శైలిలో మోడీని మాట్లాడించగలిగే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ ఈ దేశంలో? ఎవరూ లేరు. కానీ తలుచుకుంటే రాహుల్ గాంధీ చేయగలుగుతాడు. కానీ రాహుల్ గాంధీకి తనకున్న బలం సరిపోవట్లా. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలి, లేదా నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఆయన ఇండియా కూటమిలోనే ఉన్నారు. అసలు నిజానికి ఇండియా కూటమిలో గనక చంద్రబాబు నాయుడు గారు అసలు ఫస్ట్ ఆద్యులు నితీష్ కుమార్. ఆయన నా జన్మలో నేను మోడీకి సపోర్ట్ చేయను, ఇప్పటి వరకు చేసి చాలా తప్పు చేశాను, నేను నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని కన్ఫెస్ చేసినోడు కూడా మోడీకి సపోర్ట్ చేశాడు లాస్ట్ మినిట్లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చెయ్యాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్తో కూడా కలవాల్సి వచ్చింది. ఇవన్నీ ఆ రోజు ఏమనుకున్నాడంటే నేను ఇప్పుడు గెలవాలి, నా గెలుపు ఈ రాష్ట్రానికి అవసరము కాబట్టి నేను రాక్షసునైనా కౌగిలించుకుంటాను అన్న పద్ధతిలో ఆయన బీజేపీ తోటి కూటమి కట్టడం తెలిసిందే మనకి. కానీ అలా కాకుండా ఆ రోజు ఆ కూటమిలోకి వెళ్లకుండా ఉన్నట్లయితే అసలు మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ఇప్పుడు ఈ అదానీల సంగతి వీళ్ళ సంగతి ఇంకా ముందే బయటపడేది. అంటే ఇప్పటికైనా అమెరికాలో ఉన్న రూల్స్ ప్రకారం అరెస్ట్ అయ్యాడు తప్పితే, అంటే కేసు కట్టారు, అరెస్ట్ అవుతాడో లేదో చూడాలి. నేను ఏ దేశంలోనూ ఎవరికి నేను లంచం ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అదే కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గురించి నువ్వు 100 కోట్లు 1000 కోట్లు ఏదో చెప్పారు, నువ్వు పార్టీ ఫండ్ తీసుకున్నావు, 24,000 కోట్ల కాంట్రాక్ట్లు తీసుకున్నావు అదానీ దగ్గర నుంచి అని మాట్లాడుతున్నారు. అదానీ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంటే తప్పేంటి? తప్పలేదు కదా. మరి దాన్ని ఎందుకు యాగీ చేస్తున్నారు? ఒకవేళ తీసుకోలేదనుకోండి కాంట్రాక్ట్లు, అసలు రాష్ట్రం అంటే పడుతుందా? అసలు వచ్చి బిజినెస్ చేస్తానంటే గొప్ప, అలాంటి వాడు పిలిచి పెట్టేస్తానంటే కూర్చొని అంటాడేంటి? అసలు ఈయనకి రాష్ట్రం అంటే పట్టిందా లేదా అని చంద్రబాబు నాయుడునైనా అంటారు, ఒకవేళ రేవంత్ రెడ్డినైనా అంటారు. అనే మాట వాస్తవమే కదా. కానీ ఇప్పుడు నిన్న బీజేపీ అతను తెలివిగా ఏమంటున్నాడు, నువ్వు ఎలక్షన్ ఫండు తీసుకున్నావు, కాంట్రాక్ట్లు తీసుకున్నావు, ఏమి ఇప్పుడు నువ్వు అదాని గురించి ఎట్లా మాట్లాడతావు, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అన్నట్లు. అట్లా మాట్లాడుకోకుండా ఉంటారు. ఇప్పుడు లంచం ఇవ్వటం తప్పు, లంచం ఇచ్చి పని చేయించుకోవడం తప్పు, కరెక్టే, కాదని అనట్లా. మరి ఇన్నాళ్ళు ఏం చేసావు మాట్లాడకుండా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే, బెల్లం చుట్టూనే ఈగలు వాళ్తాయి అన్నట్లు అధికారం ఉన్న అధికారం చుట్టూనే అందరూ కేంద్రీకృతం అయి ఉంటారు. దానిలో భాగంగా మోడీకి ఈరోజు అధికారం ఉంది కాబట్టి మోడీ చుట్టూ వీళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియాలో ఏమని రాస్తున్నారంటే, కేంద్రాన్ని క్వశ్చన్ చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లుతున్నారు అని రాస్తున్నారు.
ఈ మాటకి మీరు ఏకపిస్తారా మేడం? అసలు ఎవరు బురద జల్లుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లితే ఆటోమేటిక్గా మోడీ మీద కూడా జల్లినట్టే. అసలు చంద్రబాబు నాయుడు రేపటి నుంచి మాట్లాడి జగన్ ఒక్కడనే మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాం అలాంటి వాళ్ళం? మోడీని కూడా మాట్లాడంటాం. ఇంత పెద్ద జరుగుతుంది అంటే మోడీ అండ లేకుండా అయితే జరగదు. ఎందుకు మోడీని అడ్డం పెట్టుకుంటున్నారు? పైగా జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇదంతా మోడీ మాయాజాలం అని మాట్లాడేవాళ్ళు. మీ అమాయకత్వానికి జోహార్లు. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు లంచం ఇచ్చారు అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత ఎవరికి ఎలా ఇమ్మంటే అలా ఇస్తారు వాళ్ళు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే తీసుకొచ్చి పోస్తారని నేను అనను. ఎవరో ఉంటారు అనామకులు. ఇప్పుడు వాళ్ళు ప్రపంచానికి తెలియదు, ఇచ్చింది తెలీదు, పుచ్చుకున్నది తెలీదు. కానీ ఇదంతటికీ చూస్తే అంతర్జాతీయ సూత్రధారి అమెరికా చూడనే చూసింది, కనిపెట్టింది. ఇప్పుడు అమెరికా దృష్టికోణంలోకి వెళ్ళనంత వరకే, వెళ్ళిన తర్వాత అదేమి ఊరుకోదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.